దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. దీపములారా నా ఎదుట మౌనముగా నుండి, జనములారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకుందము రండి. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలుని దేవుడు ఈ విధంగా తన భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. ఎందుకు రావాలి? దేవుని సన్నిధానంలో మాట్లాడాలి. దేవుని సన్నిధానంలో వ్యాజ్యం తీర్చుకోవాలి. మనమందరము కూడుకోవాలి అంటే ఒక గుంపుగా లేక ఒక సమూహముగా దేవుని సన్నిధానంలో కూడుకోవాలి. ఇలాగా కూడుకుంటే వారి జీవితంలో నూతన బలం, నూతన శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. అది దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెట్టి కూడిందరో అచ్చట నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు మన జీవితంలో కూడా మనం సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన సంఘమంతా కూడా కూడి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు దానికి జవాబు అనుగ్రహిస్తాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దానికి ప్రతిఫలముగా దేవదూతను పరలోకం నుంచి పంపించి పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చేటట్లుగా దేవుడు చేసి వారి మధ్యలో ఎక్కడైతే వారు ఒక గృహంలో కూడి ప్రార్థన చేస్తున్నారో, వ్యాజ్యమాడుతున్నారో, ఎందుకు ప్రభువా పేతురుని విడిపించు నాయనా, సహాయం చేయనైనా, ఆయన మా ఆత్మీయ తండ్రి అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ దేవునికి ఈ మనుషులందరూ ప్రార్థన చేశారు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము కొంత ఒకరు ఇద్దరు లేక 10 మంది, ఒక 100 మంది కలిసి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన వ్యాజ్యమును తిరిగి ఆయన తీరుస్తాడు, సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొన్నది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకము చేసుకున్నాను. కాబట్టి దేవుడు యెషయా ప్రవక్తని ఈ విధంగా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని బిడ్డలకి ఒక ప్రతినిధిగా, దేవుని బిడ్డలకి ఒక ఆయన దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఉంటకు ఈ జనులందరికీ పిలిచి పోగు చేయమని, ప్రార్థనలు చేయమని, యాచనలు చేయమని, భక్తి ప్రదర్శనలు చేయమని, ఆత్మీయమైనటువంటి ఎన్నో దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాల కొరకు మొరపెట్టమని ఈ విధంగా దేవుడు యెషయాని ఎన్నుకున్నాడు, యెషయా ప్రవక్తని ఎన్నుకున్నాడు. అలాగే నీ ఇంట్లో కూడా ఒకవేళ నిన్ను ఎన్నుకున్నాడేమో, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. నన్ను దేవుడు నా ఇంటి కొరకు ఎన్నుకున్నాడు, దేవుడు నా సంఘం కొరకు ఎన్నుకున్నాడు, దేవుడు నా పట్టణము, నా ఊరి కొరకు నన్ను పిలుచుకున్నాడని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. మోషే నాయకుడిగా ఉన్నప్పుడు అనేక మందికి
ఆయన పిలుపునందించినప్పుడు దేవుడు మోషే ద్వారా అనేక అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడంటే మోషే దేవుడు చెప్పినటువంటి పనులన్నీ చేశాడు, లోబడ్డాడు. అందుకే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా మోషేని ఎంచుకున్నాడు, పిలుస్తున్నాడు. చూడండి 42వ కీర్తనలో కూడా కొరహు కుమారులు ఒక మాట అంటారు. 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవమగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? అంటే దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. నువ్వు దేవుని సన్నిధానంలో దేవునికి కనబడ్డావు. మొరపెడుతున్నటువంటి వ్యక్తిగా, ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా, స్తుతి ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తిగా, బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తిగా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధానంలో నువ్వు కనబడ్డావు. నీ ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనేటట్లుగా కొరహు కుమారులు దైవ ధ్యానం ఇది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి ఆశ ఉందా? ఖచ్చితంగా ఇలాంటి ఆశ కలిగినటువంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఎందుకంటే వారు ప్రేయర్ అండ్ అప్లికేషన్, వారి జీవితంలో ప్రార్థన ఒక ఉత్తరము దేవునికి రాసినప్పుడు ఖచ్చితంగా ఆ ఉత్తరాన్ని దేవుడు మన్నించి, దీవించి, ఆశీర్వదించి వారి దగ్గరికి తిరిగి జవాబు పంపిస్తాడు. అదే ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి దేవుని సన్నిధానంలో కనబడడం. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధానంలో కనబడకుండా వారి ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు. అలాగే నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు దేవుని సన్నిధానంలో ఖచ్చితంగా దొరుకుతాయి. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు వ్యాజ్యం ఆడాలి, ప్రార్థన చేయాలి. ప్రభు నువ్వు ఎందుకు చేయి నాయన, సహాయం చేయి. నీ హృదయం సరైనదిగా ఎప్పుడైతే పెట్టుకుంటావో వెంటనే దేవుడు అద్భుతాలు చేయడం, అని ప్రార్థనకి జవాబు దయచేయడం, ఖచ్చితంగా దేవుడు నీ యొక్క వ్యాజ్యమునకు తిరిగి ఆయన స్పందించడం జరుగుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, ఎవరైతే ప్రభా నిరుత్సాహం నిస్పృహలో ఉన్నారు, దీపములారా రండి అని చెప్తున్నారు. ప్రజలారా రండి, జనములను పోగు చేసి ప్రార్థన చేయండి. ఇదిగో నాతో వ్యాజ్యమాడండి, మీ సమస్యలు నాకు తెలియపరచండి, మీ కష్టాలు నాకు తెలియపరచండి, మీకున్నటువంటి ఇబ్బందులు తెలియపరిచి వాటిని అన్నిటినీ చక్కపరుచుకోండి, విడుదల కలిగి జీవించండి అని నువ్వు పెద్ద ఆహ్వానం, గొప్ప ఆహ్వానం మాకు ఇస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వేల స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.